వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్లో మా లతక్క. ఈరోజు మీ లతక్క వచ్చేసరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా నేను సెలబ్రేట్ చేసుకున్నది ఉగాది అనండి, బట్ పిల్లల కోసం అని చెప్పేసి తప్పదు. సో ఇప్పుడైతే మేము న్యూ ఇయర్ కోసం అని చెప్పేసి ఇంటి ముందు ముగ్గులు వేయడానికి రెడీ అయిపోయాం. అండ్ నైట్ ఎంజాయ్మెంట్ అలాగే కేక్ కటింగ్ అన్నీ కూడా మీకు ఈరోజు చూపించాల్సి అనుకుంటున్నా. అండ్ నైట్ మేము ఈరోజు శుక్రవారం కాబట్టి అందరం వెజ్ బిర్యానీయే చేసుకుంటున్నాం. సో అది అన్నీ మీకు ఈరోజు ఏమేమి వండుకున్నాం, ఏంటేంటి సెలబ్రేషన్స్ ఏంటనేవి మీకు మొత్తం క్లియర్గా చూపించాల్సి అనుకుంటున్నా. సో నాతో పాటు కూడా మీరు ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ 2021 ఇయర్ ఎండింగ్ వీడియో అనమాట ఇది. సో ఇయర్ అంటే తెలుగు ఇంగ్లీష్ ఇయర్కి మనం గుడ్ బై చెప్పేస్తూ అండ్ 2021కి గుడ్ బై చెప్పేస్తూ 2022 ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఇయర్కి మనం వెల్కమ్ చెప్దాం. ఎందుకంటే నేను ఇంగ్లీష్ ఇయర్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇది మన తెలుగువారి పండుగ అయితే కాదు కాబట్టి. సో మన తెలుగువారి పండుగ ఉగాది, అప్పుడు నేను చెప్పాల్సింది చెప్తాను. సో ఇప్పుడైతే మాత్రం ఇంగ్లీష్ ఇయర్కి వెల్కమ్ చెప్తూ అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే మనకి ఎటువంటి బాధలు లేకుండా ఉండాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నానండి. బికాజ్ ఎందుకంటే 2020 అండ్ 2021 ఎంత దరిద్రమైన ఇయర్సో అందరికీ, నాకే కాదు టోటల్గా నాకు తెలిసినంత వరకు టోటల్ వరల్డ్ మొత్తానికి చాలా దరిద్రమైన ఇయర్స్ అనమాట రెండు. సో ఈ నెక్స్ట్ 2022 అయినా సరే అందరికీ బాగుండాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ స్టార్ట్ చేసేద్దాం వీడియో. లవ్ యూ ఆల్, ప్లీజ్ కంటిన్యూ దిస్ వీడియో. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరు ఎవరు? దర్శిక అండ్ కిట్టు అనమాట. పెద్ద ముదురు ఇది పెద్ద ముదురు. హాయ్ హాయ్ అంట చూడండి అందరికీ. ఎలా చెప్పావే హాయ్? నువ్వు ఏం చేస్తున్నావే? ముగ్గు వేస్తావా దర్శిక? ముగ్గు వేస్తావా? ఏం చేస్తున్నావు? ఆర్బిటాల్స్ వేయాలి. మంచిది. కెమిస్ట్రీ ఆర్బిటాల్స్ వేయాలి. ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ వేయాలి. ఓహో అదేంటండి ముగ్గు, అది జనవరి 1 ముగ్గు అదంట. సో ఇప్పుడు మా ఇంటి ముందు అయితే కడిగేసి రెడీగా పెట్టుకున్నాము. ఇంకా వేయాలి ముగ్గు. ఏం చేస్తున్నావు నువ్వు? ముగ్గు వేస్తున్నావా? ఏం ముగ్గు వేస్తున్నావు నువ్వు? ఏం ముగ్గు వేస్తున్నావు నాన్న? అమ్మో దర్శిక ముగ్గు వేస్తుంది చూడండి. అలా కూడా చూపిస్తారు దర్శి. సీటక్క ఈ రెక్క పెద్దది, ఈ రెక్క చిన్నది. ఇది పెద్దది ఉంది, ఇదే పెద్ద వేసి అన్నీ ఒకలాగా ఉన్నాయి. అది ఒకటే చిన్నది ఉంది. ఏదో ఒకటి ఇప్పుడు నీకెందుకు సారీ. ఈ ముగ్గులు స్వీటీ స్వీటీలో కూడా అమ్మాయి ఉందని అందరూ మరి స్వీటీలో కూడా ఒక అమ్మాయి ఉంది. రోషిలో మాత్రం ఏది లేదు. ఇక్కడ వీళ్ళు ముగ్గులు వేస్తున్నారు ఈ బ్యాచ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో ఎవరేం చేస్తున్నారో చూపిస్తాను. యాక్చువల్లీ నేను అనుకోవచ్చు మీరు అందరూ పనులు చేస్తున్నారు, మీరు వీడియోలు తీస్తున్నారని. బట్ రోజు పని చేసే వాళ్ళు ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాను మాత్రం తప్పులేదు కదా. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు చూద్దాం. సో ఇక్కడ రమణయ్య గారు అయితే వంటకి ప్రిపేర్ అయిపోతున్నారు. రమణయ్య గారు అమ్మో మింట్ బిర్యానీ అంటండోయ్. అండ్ హెల్ప్ చేస్తున్న పెద్ద కూతురు అక్షయ, రోషిని. సో వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తుంటే వాట్ అబౌట్ మై డాడ్? హీ ఈజ్ వాచింగ్ టీటీడీ చూస్తున్నారు. అండ్ హియర్ కిట్టు. అబ్బాబ్బా ఏమి కష్టం అమ్మా. ఇదేమి ఏమని అలిగేవా? అర్ర
నువ్వు ఉన్నావు అనుకో, నేను అనుకోలేదే. ఏమైంది? నేను తిట్టానా? కాదు, నేను తిట్టానా నిన్ను? నేను తిట్టానా నిన్ను? ఆహా, ముగ్గు అక్కడ వాళ్ళు ముగ్గు వేస్తుంటే పక్కన గీసేస్తుంది వెళ్ళి పిచ్చి గీతలు. ఇక్కడ వేసుకో అన్నాను. మాట వస్తే ఒలుగుతుంది. ఇవన్నీ కూడా బీప్. ఎందుకు అలిగావే? ఎందుకు అలిగావు? బస్ పడుకున్నావా? యాక్టింగ్ మామూలు చేయదు, యాక్టింగ్ కింగ్. నన్ను మించిపోద్ది హనీ. హనీ 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 హనీ. ముగ్గు అయిపోయిందా? ఓకే, ఇక్కడ వాళ్ళకి ముగ్గు అయిపోయిందంట. చూద్దాం. అండ్ ఇప్పుడు దీనికి కలర్స్ వేయాలి. సూపర్, ఎక్సలెంట్. సో ఇలా అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ ఇది కాదు, ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అవుట్పుట్ మీకు లాస్ట్లో చూపిస్తా. సో వీళ్ళందరూ ముగ్గులు వేసుకుంటున్నారు. నేనైతే ఇలా కూర్చున్నాను ఇక్కడ. స్వీటీ అందరూ ముగ్గులు వేస్తున్నారు. ఓకేనా? ఇక్కడేమో ఇది ముగ్గు వేస్తుంది, కలర్ స్టార్ట్ చేస్తుంది వేయటం. What are you thinking about my dad? He is very great. Pele. యాక్చువల్లీ నేను కూడా ఇందులో వేసాను, ఇదిగో కలర్స్ ఉన్నాయి. బట్ నేను వేసినప్పుడు వీళ్ళు ఎవరు వీడియో తీయలేదు. సో వీళ్ళందరూ చూడండి. ఇంకా ఇది ఇలా వచ్చింది, ఇంకా వస్తుంది చూడండి. దిస్ ఈజ్ అవర్ ముగ్గు. కష్టపడుతున్న హారిక. మెడికల్ దగ్గరికి వెళ్తావా? అవసరం లేదు స్వెటర్. పట్టుకో. బయట చల్లిగా ఉంది దర్శిక ఎందుకు ఏడుస్తున్నావు? నీకు బాగా అలవాటు అవుతుంది దర్శ అలా బయటికి రావడం. ఇప్పుడు వద్దమ్మా, చల్లగాలి. చింతాతి కొడతారు. మొత్తానికి ఇలా వచ్చింది. మా ఆయన అలా కూర్చొని అంటే ఇంకా క్లోజ్ అదా అన్ని ఈ నెమళ్ళకే. పైన మెరుపులు వేస్తుంది, మొత్తం కష్టం. ఏంలే నీకు చెప్పనా, ఈ నెమలు 2 కలర్లు వేసరికి నడుము పడిపోయి. అయితే నేను ఏంటమ్మా అన్నానమ్మా, నాకు అర్థం అవ్వక. నడుము పడింది. ఆఖరికి ఆ నెమల్లో లుక్ బాగా వచ్చి మళ్ళీ గూగుల్లో చూసి ఏ కలర్ వేయాలో నేను కూడా రంగులు వేసాను. అది గూగుల్లో చూసి ఏ కలర్ వేయాలో ఏమో అని చూసి మరీ వేసాం. మా బావగారు ఆకులు కూడా వేసారక్క. అమ్మా ఆ ఆకులు ఏమన్నా వేసారా? సూపర్ కదా. సంక్రాంతికి బావగారు. యాక్చువల్గా రమణయ్య గారు చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఆయన ఓన్గా చాలా పెయింటింగ్స్ వేస్తారు. ఇంట్లో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. అదే ఆర్ట్ నిత్తుకు వేస్తారా మా డాడీ లాగా? అక్కడ గ్రీన్ వేయదు. నేను చూడు మా డాడీకి ఎలా తీరుతున్నా. ఇంకమ్మ అమ్మ అది ఎలా తిరుగుతుందమ్మా? నాకు అది ఏదో షేప్ అవుతుంది. అది నాకు తిరగదు అంటున్నాను.
బాబు వెనక్కు చూసుకో. ఏంటి కొంచెం దగ్గర. ఎస్, ఇవి మావి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కష్టం అనమాట ఈ ఈ పీకాక్స్. ఇవి నేనే వేసాను యాక్చువల్లీ. అండ్ ఇవి మా హస్బెండ్ వేశారు, మీరు చూశారు. ఎస్, ముగ్గుది స్వీట్ వేసింది. అండ్ ఇదొక పీకాక్, రైట్. Yes, Happy New Year, everyone. Happy New Year. సో రమణయ్య గారు ఇక్కడ మింట్ బిర్యానీ రెడీ చేస్తారు. ఇప్పుడు తినడానికి రెడీగా ఉన్నాము. అలాగే బంగాళదుంప కూర్మా విత్ రైతా, కచంబరి అన్నమాట, పెరుగు చట్నీ. ఓకే, రెడీ రెడీ రెడీ. అందరూ డ్యాన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు. మీ అందరికీ మా వాళ్ళు డ్యాన్స్ చూపిస్తా. ఫోన్ కాదు.
హ్యాపీ న్యూ ఇయర్ బాబు గారు. హ్యాపీ న్యూ ఇయర్ బాబు గారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సీతక్క. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ గిట్టు. రండి 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 రండి. హ్యాపీ న్యూ ఇయర్ శాషా. రండి. మీరిద్దరు పట్టుకొని వాళ్ళిద్దరు పట్టుకుంటారు మీరిద్దరు కాదు. ఉండు ఉండు బాబా దేవుడా గణేష డాడీ ఎక్కడ తినిపించారు డాడీ అట్లా అంబాబుగా సాటర్డే ఎగ్ కలిపేశారు బావగారు తిన్న బావగారు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అయినా చాలా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. శుభం. హ్యాపీ న్యూ ఇయర్.
డాడీ 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 రా ఫాస్ట్గా నేను పడతాను నీకు. ఏది ఆస్పత్రి హ్యాపీ న్యూ ఇయర్ స్వీట్. హలో హ్యాపీ న్యూ ఇయర్ అక్క. ఇప్పుడే స్వీట్ తినేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. బాగుంది చాలా. సో చూసారు కదా హ్యాపీ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేస్తాం ఏంటని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే మేము మార్నింగ్ అంటే టెంపుల్కి వెళ్ళాలి. అండ్ అక్కడ ఏ గుడికి వెళ్తాను ఏంటి ఎలా రెడీ అయ్యానని కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇది మనది కాకపోయినా సరే కొంచెం అంటే పిల్లల కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం కొన్ని ఎంజాయ్ చేయాలి, తప్పదు. మనది తెలుగు సంవత్సరం ఉగాది. ఆ ఉగాది రోజుని కూడా మేము ఇంతే ఉంటాము యాక్చువల్లీ. బట్ ఇంగ్లీష్ ఇయర్ అనేసరికి కొంచెం అలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ హ్యాపీనెస్ మనం పోగొట్టడం కరెక్ట్ కాదు. సో అందుకనే ఫ్రెండ్స్ అండ్ పిల్లలతో కొంచెం అలా ఎంజాయ్ చేసాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా డ్యాన్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్లో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో వాళ్ళ తక్క. లవ్ యూ ఆల్. బాయ్.